గుత్తి వంకాయ మసాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా సింపుల్. ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే మీరే చెప్తారు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగము, యాలకులు, జీలకర్ర ఒకసారి బాగా రోస్ట్ చేసుకొని ఇందులోని నువ్వులు లేదంటే జీడిపప్పును వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకొని ఒక పల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ, టమాటా, రుచికి తగినంత ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ వేసి మరొకసారి పల్స్ ఇచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నటువంటి వంకాయలను 4 పార్ట్స్గా చేసుకొని ఇంట్లోకి ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా వేసి స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్నటువంటి బ్రింజాలను అన్నింటినీ వేసి 80% కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బయటకు తీసేసి మరికొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మిగిలిన మసాలాను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న వంకాయలు వేసుకొని దీంట్లోకి చింతపండు రసం వేసుకొని కరివేపాకు వేసి మరొక 15 నిమిషాలు కుక్ చేసుకుంటే గుత్తి వంకాయ